తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరం పోవడానికైనా, మీకోసం ఎంత కష్టపడడానికైనా, ఎంత పోరాటం చేయడానికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ దండు ముందుంటది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ కార్మికుల ప్రయోజనాలు, సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేమంతా పనిచేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సింగరేణితో ఉన్నది పేగుబంధం. ఇవాళ రేవంత్ రెడ్డికి సింగరేణి ఒక బంగారు బాతులా కనబడతా ఉన్నది. అందుకే బామ్మర్ది సృజన్ రెడ్డిని పెట్టి మొత్తం దీన్ని దోసుకుంటా ఉన్నాడు. సింగరేణి ఒకప్పుడు అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ఎదిగినటువంటి ఈ సంస్థ ఇవాళ ఎట్లా అప్పుల పాలైంది, ఎట్లా నష్టపోతా ఉంది కార్మికులు, ఒక అన్ని విషయాలు అన్నగారు వివరిస్తారు. కానీ ఒకనాడు కలకల్లాడినటువంటి సింగరేణిని ప్రాంత ప్రజాప్రతినిధులుగా చూసినటువంటి మేము ఇవాళ వెలవెలబోతున్నటువంటి సింగరేణిని, బాధపడుతున్నటువంటి కార్మికుల కుటుంబాలను చూసి ఇవాళ మేమంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళా మీ అందరి దయతోని ఎక్కడ పోగొట్టుకుందో బీఆర్ఎస్ అక్కడే రాబట్టుకుంటది. మీ అందరి దయతోని, సింగరేణి కార్మికుల దయతోని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ నాయకత్వం వస్తుంది. మళ్ళీ సింగరేణికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఖచ్చితంగా మనమంతా ముందుకు సాగుదాం, గట్టిగా పనిచేద్దామని చెప్పి మీ అందరికి కూడా టీబీజీకే సోదరులకు, సింగరేణి కార్మికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటంలో ఒక అడుగు మేము ముందే ఉంటాం తప్ప వెనుకకు పోమని చెప్పి నేను తెలియజేస్తూ ముగించే ముందు ఒక విషయం చెప్తా. నేను మొన్న జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 4 మంత్రులు వచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు. ఏవో కొన్ని సర్టిఫికెట్లు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు పంచి శ్రీరాంపూర్ ఓసీ ఏరియాకు పోయి మొన్న హరీష్ అన్న గోదావరికన్లో బావి మీదకి పోతాంటే హరీష్ అన్నను పోనీయలే, భూపాలపల్లిలో పోతాంటే పోనీయలే. కానీ ఈ అధికారులు మాత్రం, సింగరేణి అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, డిప్యూటీ సీఎం గారిని, మంత్రులను బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఆ ఓసీ ఏరియా అంతా తిప్పించి 4 ఫోటోలు 5 వీడియోలు పంపించి సింగరేణి అంతా మంచిగా ఉందని చెప్పి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిరు. నేను ఇవాళ పోరాటాల గడ్డ రామకృష్ణాపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీ ఏరియా నుండి డిమాండ్ చేస్తా ఉన్నా, అంత మంచిగుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మొత్తం మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం మీ మిత్రపక్షం ఎమ్మెల్యే సిపిఐ, తర్వాత సత్తుపల్లి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, 10 మంది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైనటువంటి మీ సిపిఐ ఎమ్మెల్యే 11 మందితో రాజీనామా పెట్టి అసెంబ్లీ ఎన్నికలు తీసుకురా, ఈ ప్రాంతంలో ఉప ఎన్నికలు పట్టుకరా. అప్పుడు సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో మరి మీరు చేస్తున్నది మంచా చెడా అని చెప్పి ఓట్లతోని మీకు అర్థం చేపిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఇంతమందిని రాజీనామా చేయించడం ఎందుకని నువ్వు భయపడితే రేవంత్ రెడ్డి గారు మీ గనుల శాఖ మంత్రి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ ఒక్కడైనా రాజీనామా పెట్టి, అట్లీస్ట్ వివేక్ గారినైనా రాజీనామా చెప్పి ఉప ఎన్నికలు తీసుకురా చెన్నూరుకు. మీరు చేస్తున్నది తప్ప ఒప్ప, మీ నిర్ణయాల వల్ల ఈ ప్రాంత రైతులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందో లేదో వాళ్ళే ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు, అప్పుడన్నా మీకు అర్థమవుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూ ఖచ్చితంగా ఈ 2.5 ఏళ్లు కార్మికుల వెంట ఉంటాం, ఈ ప్రాంత ప్రజానీకం వెంట ఉంటాం. భయపడేది లేదు, బాధపడేది లేదు, అధైర్యపడేది లేదు, గట్టిగా కొట్లాడదాం. సింగరేణి సంస్థను బతికించుకోవడమే లక్ష్యంగా, కార్మికుల ప్రయోజనాల ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పిలువగానే మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మన ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వాటన్నిటిని చేసుకుంటూ ఈ ప్రాంతానికి మనందరినీ కలవడానికి, మీ అందరికీ దిశానిర్దేశం చేయడానికి విచ్చేసిన పెద్దలు మన అసెంబ్లీ టైగర్, 6 అడుగుల బుల్లెట్. ఇక నేను మాట్లాడద్దు ఎక్కువ తక్కువ, కానీ రేవంత్ రెడ్డి అంటుండు మన నల్గొండకు పోయి, ఆయనకు బాధ ఉన్నది, ఆయననేమో గింతంత ఉంటాడు, హరీష్ అన్నేమో ఇంత ఉంటాడు. కానీ నేను ఒకటి మాత్రం తెలియజేస్తూ ఉన్నా, నువ్వు వింటున్నా హరీష్ అన్న నింతున్నా, నువ్వు వింటున్నా రేవంత్ రెడ్డి, మా హరీష్ అన్న నింతున్నా, గుండెలో తెలంగాణ అంటే ప్రేమ ఉన్నది మా హరీష్ అన్నకు తప్ప నీకేమాత్రం లేదు. ఈయలో కూడా నీ మనసు ఆంధ్ర దిక్కే పోతుంది. గోదావరి కృష్ణా నీళ్ళు ఆంధ్రకి ఎట్లయితే వారిస్తున్నావో, నీ గురువు మెప్పు కోసం ఎట్లా పనిచేస్తున్నావో, ఇవాళ కూడా నీ మనసు ఆంధ్ర దిక్కే ఉంది తప్ప తెలంగాణ మీద లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇవాళ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్న ఈనాటి వరకు 25-26 ఏళ్ల ప్రస్థానంలో మడమ దిప్పని నాయకుడిగా హరీష్ అన్న ఒకటే లైన్ మీద ఉన్నాడు.
నీ లెక్క పార్టీలు మారలే, నీ లెక్క నాయకుల్ని మార్చలే, నీ లెక్క జెండాలు ఎజెండాలు మార్చి ఏ జెండా గొడుగు వట్టలే హరీష్ అన్న. ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్ల ప్రస్థానం కేసీఆర్ గారి వెంట, గులాబీ సైన్యం వెంట, గులాబీ జెండా నీడలో తెలంగాణ రాష్ట్రం తేవడమే లక్ష్యంగా, తెచ్చిన తెలంగాణను బాగు చేయడమే లక్ష్యంగా, ఇవాళ బాగుపడ్డ తెలంగాణ నాశనం అవుతుంటే నీలాంటి దుర్మార్గుడి మీద పోరాటం చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నది తప్ప ఎక్కడ మడమది పట్టలేదు. మా హరీష్ అన్న వెంట డెఫినెట్ గా మేమంతుంటాం, గట్టిగా కొట్లాడతాం. నువ్వు ఇప్పటికైనా మనసు పెద్దది చేసుకో, బుద్ధి పెద్దది చేసుకో. ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా వెనకటి కంబర్పేటలో నారాయణగూడలో పెయింట్లు వేసుకున్నట్టే మాట్లాడుతూ ఉన్నావు. మనసు పెద్దది చేసుకో, బుద్ధి పెద్దది చేసుకో. ముఖ్యమంత్రి హోదా నా పదవిని దిగజార్చకు, దాని స్థాయిని తగ్గించకని చెప్పి రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూ హరీష్ అన్నకు మళ్ళొకసారి పిలువగా నీ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై సింగర్.